అందరికీ నమస్కారం. విశ్వనాథ హస్తకం 22nd మేళకర్త కరహరిప్రియ రాగానికి రాశాను. ఇక్కడ స్వరస్థానం షడ్జమం, చతుశ్రుతృష్మం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, చతుశ్రుతైవతం, కైస్క నిషాదం, తారస్య. ఇక్కడ ఏంటంటే 1 and 2 సేమ్గా వస్తాయి, 3 ఏమో డిఫరెంట్గా వస్తుంది. మళ్ళీ అదే మోడల్లో 4, 5 సేమ్గా వచ్చి 1, 2, 4, 5, 3, 6 ఆ రకంగా ఒకలాగా వస్తుంది. ఇప్పుడు ఎలా పాడాలి, ముందర సాహిత్యం ఎలా పాడాలో చెప్తాను. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇలాగే సేమ్ సెకండ్ వస్తుంది. నెక్స్ట్ మూడోది భూతాది సంభుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశభయవరప్రదశూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇది థర్డ్. సో 1, 2 సేమ్, ఇదే చూడండి. ఇప్పుడు స్వరం పాసాసని సని సాసని పాని ని 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 సని పా దాదారి. ఆ దాదా ఏంటంటే ఆ దైవతం పంచమంలో వేస్తే బాగుంది. అంటే వేణ ప్లే చేస్తారు. రి 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 ని రి పాసాస ని పా వారాణసీ అనమాట. నిషాద నుంచి పంచమానికి స్లైడ్ అయితే బాగుంది. పురపతి పమ పమగ ఆ గాంధారానికి ఆశ్లేషణ ఇవ్వాలి. గగమాపరి స గగమాప అన్నప్పుడు కూడా ఆ గాంధారానికి 2 ఆశ్లేషన్స్ ఇస్తే బాగుంటుంది. పంచమ నుంచి రిషభానికి భజ విశ్వనాథం ఆ రకంగా వస్తుంది. నెక్స్ట్ భూతాదిశం అక్కడ మా దద నీసనీప మా దద సనీప దారి రి 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 ని రి పాసాసని ప పమ పమగ గగమా పరీస. ఈ రకంగా చాలా బాగుంటుంది అంతా కూడా. ఇవన్నీ కూడా శివరాత్రి వస్తుంది కదా, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినా కూడా సేమ్ ఇవే సరస్తాయి, ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది. ఆ ట్యూన్ అలాగే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను క్లాస్లో కూడా చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం, ఇవన్నీ కూడా కాలభైరవాష్టకం ఆల్రెడీ అప్లోడ్ చేశారు. ఇవన్నీ కూడా ఆ రోజు పెట్టుకుంటే బాగుంది. థ్యాంక్ యూ.